ఇంతగానో పూజ చేశారు మా మేడమ్స్ అంతా. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? మా సౌభాగ్యం బాగుండాలి, మా పిల్లలకి మంచి విద్యను ప్రసాదించమని చెప్తా తప్ప నేను ఇంకా 5 లాగా కావాలా, బాహుబలి లాగా తయారు కావాలా, తిన్నది తొందరగా అరగాల అని ఎవరైనా కోరుకున్నారు? అందుకే కోరుకున్నాను. ఏం కోరుకున్నావు? నా కొడుకు మంచి విద్యను ప్రసాదించమన్నది, మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమన్నది, అవకాశం ఉంటే కొంచెం లక్షాధికారి చేయండి అని చెప్తాను అమ్మవారు. ఎందుకు అదే కోరుకుంది మా మేడం రాజలక్ష్మి. మా మనమరాలు ఇప్పుడే నన్ను నమ్మి నా దగ్గర చేతిలోకి వచ్చింది, దాని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటుంది. మా కవిత అదే కోరుకుంటుంది, రచన అదే కోరుకుంటుంది, లక్ష్మి అదే కోరుకుంటుంది. రేపు మీ అమ్మ నాన్న కూడా పూజ చేస్తే ఫస్ట్ మీ గురించే కోరుకుంటారు, మీ మంచి గురించి ఆలోచిస్తారు అమ్మ నాన్న. అదొకటి అదృష్టవంతులం అన్నమాట, అదృష్టవంతులం. అందుకే ఒక సాంగ్ ఉంది, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు. అమృతాన్ని కనుక మీ పేరెంట్స్కి ఇస్తే కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మీ అమ్మా నాన్న. అదే అమృతాన్ని దేవతలకు ఇస్తే వాళ్ళు తాగేశారు. కానీ తాగుమని కనుక ఎవరైనా ఆఫర్ చేస్తే ఫస్ట్ ప్రియారిటీ మీకు ఇస్తాడంటే మీ అమ్మ నాన్న. వీఆర్ గోయింగ్ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ ఆప్షన్. అమృతం అని తెలిసినా నా కూతురికి దక్కాలి, నా కొడుకుకి దక్కాలనే ఆలోచన అమ్మ నాన్నకు మాత్రమే ఉంటుంది. జీవితంలో అత్యంత వాల్యుబుల్ పీపుల్ ఎవరైనా ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే యువర్ పేరెంట్స్ ఓన్లీ. అది గుర్తుపెట్టుకోవాలా. గైడ్ చేసినా కోపం చేసినా నువ్వు సక్సెస్ కావాలనే కోరుకుంటా ఉండవు. కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టకుండా బెటర్ టు ట్రావెల్ ఇన్ బ్యూటిఫుల్ మేనర్. రేపటి నుండి వస్తున్నాం స్కూల్కి. ఆ పాయింట్లు డిసిప్లిన్గా ఉండాలి. చెప్పులు అక్కడెక్కడో టెంపుల్ కాడ పోతే మిస్ అయితే వేసుకుని వస్తాం చూసినాం, అట్లా చెప్పులు వేసుకుని వస్తూ ఉంటాం. ఈ పాయింట్ ఇక్కడ ముఖాలు దాకా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా క్లమ్సీ బాడీ లాంగ్వేజ్ రా. నువ్వు పూజకు వచ్చావు కదా, వచ్చినప్పుడు తెలియకుండా ఇష్టం వచ్చేసావు. కొంతమంది ఎవరికైనా ఇబ్బంది ఉందంటే 100% వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా దూరంగా ఉంటున్నారు. అంటే దానికి ప్రియారిటీ అది. మనం నిత్యం ఆరాధిస్తూనే ఉన్నాం సరస్వతిని. కాబట్టి దయచేసి చాలా మంది పిల్లలకి భయం లేదు చదువు పట్ల, ఫస్ట్ లేదు, నిర్లక్ష్యం. మిగతా యాక్టివిటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి చదువు మీద ఎందుకు రావట్లేదు అంటే మనకు ఫస్ట్ దాని ఆసక్తి లేకపోవడమే కారణం. చూసి రాలేని పరిస్థితి. ఒక 10 to 15 మెంబర్స్ చదవలేని పరిస్థితిలో 10th క్లాస్లో ఉంటే నీ భవిష్యత్తు ఏంటి రాబాయి?